క్రీస్తు ప్రభునందు పరిశుద్ధులైన మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఈ దినాన మరి యొక్క విషయాన్ని ఆలోచించేద్దాం. మనం గత కొద్ది రోజులుగా మనం ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అతను దేవునికి లోబడితే ఏం జరుగుతుంది, లేదా సాతానుకు లోబడితే ఏం జరుగుతున్నటువంటి ఆ విషయం మీద, దేవునికి కాకుండా సాతానుకు మాత్రమే, అంటే చెడు అలవాట్లకు బానిసైతే, చెడు ఆలోచన చేస్తే వాటి యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ దినాన మరి ఒక వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచించేద్దాం. అందులో పాత నిబంధన నుంచి ఆదికాండంలో మనము యోసేపు గారి గురించి ఆలోచించేద్దాం. యోసేపు గారి యొక్క జీవితంలో 2 ఒంటరి సందర్భాలని మనం ఆలోచన చేయొచ్చు. 37వ అధ్యాయంలో ఒక సందర్భం, అలాగే 39వ అధ్యాయంలో ఒక సందర్భం. యాకోబు కుమారుడైనటువంటి యోసేపు తన అన్నలు మందను మేపుతూ ఉన్నప్పుడు వారి తండ్రి వారి దగ్గరికి యోసేపు గారిని పంపించినప్పుడు, వారు దోతాను దగ్గర మందను మేపుతూ ఉన్నప్పుడు అతనికి అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఎదురైనటువంటి ఒక అనుభవము, ఆ తర్వాత మరొక అనుభవం మనం చూద్దాం. ఇందులో మొదటగా ఏంటంటే, మనం నిన్నటి వరకు ఆలోచించేసినటువంటి విషయాలన్నీ, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అతని ఆలోచన ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఫలితం ఎలా వస్తుంది అని దావీదు గారి గురించి, యోధా గారి గురించి, ఆ తర్వాత హవ్వ గురించి, మనం ఇంకా కొద్దిమంది గురించి ఆలోచన చేసాం. అయితే ఈ యొక్క సందర్భంలో వాటికి భిన్నంగా ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు పరిస్థితులు ఏ విధంగా వస్తాయి, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఆలోచన చేసి ఏ విధంగా ఆపదలో పడతాడు అనేది ఒకటి. ఇంకోటి, ఒంటరిగా ఉన్నప్పుడు పరిస్థితుల వలన ఆపదలో పడడం అనేది రెండవది అన్నమాట. ఇప్పుడు మనం రెండవ దాన్ని చూస్తూ ఉన్నాం. పరిస్థితులు ఒక ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఏ విధంగా ప్రభావాన్ని చూపాయి అనేది ఇప్పుడు మనం యోసేపు గురించి ఆలోచన చేస్తాం. మొదటగా యోసేపు గారికి కల రావడము, ఆ యొక్క కళలో వారి యొక్క అన్నదమ్ములు, నాన్న, అమ్మ అందరూ అతని కళలో అతనికి మొక్కినట్టుగా, సాగిలిపడి మొక్కినట్టుగా తండ్రితో సహోదరులతో చెప్పడము, దానికి తండ్రి గద్దించడము, సహోదరులు అయితే అతని మీద ఈర్ష్య ద్వేషాలు పెంచుకోవడము, అసూయ పెంచుకోవడం, నువ్వు మమ్మల్ని ఏళ్తావా అని చెప్పడము, అవహేళన చేయడము, ఆ తర్వాత అతని మీద కోపగించుకోవడము, ఆ యొక్క కోపంతో పాటు అతని మీద పగ పెంచుకోవడం జరుగుతుంది. యాకోబు గారు యోసేపు గారిని వారి అన్నల దగ్గరికి పంపించినప్పుడు ఆ యొక్క దోతాను ప్రాంతంలో అతను ఒంటరిగా ఉన్నాడని చూసినటువంటి, అంటే అతను వస్తూ ఉన్నాడు వీళ్ళు ఎత్తుకుంటూ, అప్పుడు వారు చూసి, ఇదిగో మనకు కలల భావం చెప్పినటువంటి వాడు వస్తున్నాడు, వాడు చంపి పారేద్దాము అనే ఆలోచన చేసి ఒంటరిగా ఉన్నటువంటి యోసేపు గారిని, నా ప్రేమైనటువంటి వారిని ఇక్కడ ఆలోచించాలి, ఒంటరిగా ఉన్నటువంటి యోసేపు గారిని కొట్టి పడేయడము, చంపేయాలని అనుకున్నప్పుడు అతని సహోదరుడు వద్దు చంపొద్దు అని చెప్పడము, ఆ తర్వాత వారు గుంటలో పడేయడము మనం చూస్తాం. ఈ యొక్క కథలో అతను ఒక్కడే ఒంటరిగా అన్న వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నాడు. వారి యొక్క అన్న వాళ్ళందరూ కలిసి గుంపుగా ఉన్నారు. గుంపుగా ఉన్న వారందరూ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిలాగా ఆలోచన చేశారు. చెడు కార్యక్రమం చేయాలని దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశారు. ఆ యొక్క ఆలోచనే తమ్ముడిని చంపాలనుకోవడం. ఇక్కడ అనేక మంది ఉన్నారు, ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. ఒంటరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద పడి చంపేయాలనేటువంటి ఆలోచన వీరు చేశారు. దానికి ఒంటరిగా ఉన్న ఈ యొక్క యోసేపు గారు బలి అయిపోయారు. చంపాలనుకున్నారు, వారి యొక్క ఉద్దేశం అదే. కానీ అతని మరొక సహోదరుడు ఏం చెప్పాడంటే, వద్దు అతన్ని మనం చంపకూడదు అని ఆలోచన చేసి ఆ చావు నుంచి తప్పించడం జరిగింది. ఇది ఒక సందర్భం. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు నచ్చినట్టుగా నువ్వు పాపంలో పడతావు. రెండవది, నీకు తెలియకుండా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాపంలో పడతావు అనేది దీని యొక్క ఆంతర్యం. మొదటి యొక్క విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే,
39వ అధ్యాయంలో యోసేపు గారు అక్కడ గోతులు పడిపోయినప్పుడు ఆ దారిలో వెళ్ళేటువంటి వారు, నేను చెప్తాను చూడండి, ఇష్మాయేలీలు 20 తులాల వెండికి అతనిని అమ్మివేశారు. గోతుల నుండి యోసేపు గారిని తీసుకొని వెళ్ళి ఎవరికి అమ్మేశారంటే ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు అను ఒక ఐగుప్తీయుడికి అతను అమ్మివేశారు. అతను అమ్మివేసినప్పుడు అతని ఇంటికి బానిసగా, పోతీఫర్ ఇంటికి బానిసగా వెళ్ళినప్పుడు అతను యోసేపు గారికి దేవుడి మీద ఉన్నటువంటి భక్తి, ఆ తర్వాత యోసేపు గారి మీద దేవుని యొక్క దృష్టి ఉండడం వలన పోతీఫరు ఇల్లు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ వస్తుంది యోసేపు గారిని బట్టి. ఆ తర్వాత అతనికి ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని బట్టి, ఆ యొక్క భక్తిని బట్టి అతని ఇంటి మీద సంరక్షకునిగా నిర్ణయించి నియమించే స్థితికి దేవుని యొక్క కృపను బట్టి యోసేపు గారు ఎదిగారు. యోసేపు గారు అంత గొప్ప స్థితికి ఎదిగినప్పుడు సమస్తాన్ని యోసేపు గారికి పోతీఫరు గారు అప్పగించేసిన తర్వాత అతనికి ఏమున్నాయి అంటే, ఎవరికి? పోతీఫరు గారికి ఏమున్నాయి, ఏమి లేవు, ఏమి కావాలి అనే విషయాలు కూడా తెలియనటువంటి స్థితికి వచ్చేసాడో దానికి కారణం ఏంటంటే యోసేపు గారు దేవుని యొక్క కృపను బట్టి సమస్తము పోతీఫరుకి జరిగించడము. అతను ఒక భారీ విషయంలో తప్ప ఇంకా సమస్తము అప్పగించేసినట్టుగా మనం అక్కడ గ్రంథంలో చూస్తాం 39వ అధ్యాయంలో. అయితే అంత నమ్మకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, దేవునికి లోబడినటువంటి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఇక్కడ తేడా మీరు గమనించాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వారందరి విషయాల్లో ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి చెడుగా ఆలోచన చేయడం వల్ల పాపంలో పడ్డాడు. ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సాతాను బయట నుంచి ప్రేరేపించింది, అంటే వేరే వారి ద్వారా ప్రేరేపించింది. అక్కడ అన్నదమ్ముల ద్వారా ప్రేరేపించి అక్కడ కొట్టి గోతులో పడేయడం జరిగింది. ఇక్కడ పోతీఫరు భార్య అయినటువంటి ఆమె ద్వారా సాతాను ప్రేరేపించడం జరిగింది. ఈమె ఏం చేసింది? ఇతను మంచివాడు, చూడడానికి అందంగా ఉన్నాడు, రూపవంతుడు, మంచి యంగ్స్టర్, యుక్త వయసులో ఉన్నాడు. ఆ తర్వాత అతను కలిగినటువంటి భక్తిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నమ్మకమైనటువంటి వ్యక్తి. తద్వారా ఇంటి మీద పోతీఫరు గారు యజమానిగా నియమించేశాడు. అలాంటి వ్యక్తి నాతో కూడా ఉంటే బాగుంటుందని ఆలోచన చేసినటువంటి పోతీఫరు భార్య అనేక పర్యాయాలు, అనేక సార్లు నువ్వు నాతో కూడా శయనించు, అంటే నాతో కూడా పడుకో, నాతో వ్యభిచారం చేయని యోసేపు గారిని ప్రోత్సహించడం జరిగింది. కానీ యోసేపు గారు ఏ ఒక్క సందర్భంలో కూడా ఒక్క క్షణం కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, పాపానికి దగ్గరవ్వలేదు, పోతీఫరు గారు పెట్టిన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. అప్పుడు ఆమెతో ఏం చెప్తున్నాడు? అమ్మా, ఇదిగో మీ ఆయనైనటువంటి పోతీఫరు గారు ఈ యొక్క ఇంటి మీదే కాదు, అతనికి కలిగినటువంటి సమస్తమైన నన్ను అధికారిగా నియమించాడు, ఒక్క నీ మీద తప్ప. అంత గొప్ప వ్యక్తికి నేను పాపం చేస్తాను, నేనైతే పాపం చేయను అన్నప్పుడు, లేదు నువ్వు చేయాలని ఆమె అనేక సార్లు ఆమెను బలవంతం చేసింది యోసేపు గారిని. చివరికి ఒంటరిగా అతను ఇంట్లోకి వెళ్ళినప్పుడు అతను వస్త్రం పట్టుకొని, ఈరోజు నువ్వు నాతో ఉంటావా లేదా, నువ్వు నాతో శయనిస్తావా లేదని 12వ వచనంలో మనం చూడొచ్చు, 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఒంటరిగా ఉన్నాడు. అక్కడ కూడా ఇంట్లోకి వెళ్ళాడు, కానీ ఎవ్వరు లేరు. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతనైతే చెడు ఆలోచన చేయలేదు. సాతాను పోతీఫరు భార్యని ప్రేరేపించి ఆమె ద్వారా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించాలని అక్కడ సాతాను క్రియను జరిగించింది. అయితే దేవునికి లోబడినటువంటి వ్యక్తి, దేవుని విడిచిపెట్టినటువంటి వ్యక్తి, కష్టమైన సుఖమైన దేవునితోనే బ్రతకాలనుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు? ఆ యొక్క కార్యక్రమానికి, ఆ యొక్క ప్రలోభానికి గురి కాలేదు. గురి కాకుండా తిరస్కరించాడు. తిరస్కరించిన దానివల్ల ఏం జరుగుతుంది? ఖచ్చితంగా సాతాను ఏం చేస్తాడంటే కష్టంలో పడేస్తాడు, సమస్యలో పడేస్తాడు. అదే అక్కడ అతను గాన కొద్దిసేపు ప్రలోభానికి గురై ఉంటే ఖచ్చితంగా అతనికి ఏ కష్టం జరిగేది కాదు, మనం నార్మల్గా చూస్తే మనకు కనిపించేదాన్ని బట్టి. కానీ దేవుని దృష్టిలో పారిపోయేటువంటి వాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా సాతానికి లోబడేటువంటి స్థితిలోకి దిగజారిపోయేటువంటి వాడు యోసేపు గారు. కానీ యోసేపు గారు అలా తన యొక్క మనసును చెలింపజేయకుండా, తన యొక్క శరీరాన్ని పాపానికి బానిసన చేయకుండా అక్కడ సాతానుని తిరస్కరించడం వల్ల, అంటే పోతీఫరు గారి భార్యని తిరస్కరించడం వల్ల ఆ యొక్క వస్త్రాన్ని ఆమె దగ్గర వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఆమె అరిచి గోల పెట్టి ఏం చేసింది? ఇదిగో ఇది నువ్వు తీసుకొచ్చినటువంటి యొక్క వ్యక్తి నన్ను ఈ విధంగా చేయాలనుకున్నాడు, ఇతను వస్త్రం నా దగ్గర ఉందని చెప్పి అతను చెరసాలుగా చేసింది.
అయినా దేవుడు ఏం చేశాడు? చెరసల్లో వేసినా కూడా అక్కడ కూడా దేవుడు ఆశీర్వదించాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు, నేను, మనమందరము భక్తి పడినటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనముగా సాతానికి బానిసలవుతున్నామా అనేది, బానిసలయ్యి పాపంలో పడుతున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. రెండవది ఏంటంటే, నువ్వు భక్తిపరుడిగా ఉన్నప్పుడు సాతాను నీ యొక్క భక్తిని పరీక్షించడానికి, లేదా దేవుడు నీ యొక్క భక్తిని పరీక్షించడానికి పరీక్షలు పెడతాడు. వాటిలో నువ్వు నెగ్గుతున్నావా లేదా అనేది ఆలోచించాలి. నీ దగ్గరకి పాపం వస్తుంది. అది స్త్రీ వల్ల కావచ్చు, పురుషుల వల్ల కావచ్చు, డబ్బు వల్ల కావచ్చు, లోకం వల్ల కావచ్చు, ఉద్యోగం వల్ల కావచ్చు, మరొక రూపంలో కావచ్చు, భక్తిపరుల వల్ల కావచ్చు, అన్యుల వల్ల కావచ్చు, ఏ రీతికైనా సరే పాపం నీ దగ్గరకు వస్తుంది. సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. నువ్వు ఎప్పుడైతే సాతానుని ఎదిరించి నిలబడతావో అప్పుడే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుంది. ఇక్కడ 2 సందర్భాలలో యోసేపు గారు నిలబడ్డారు. బానిస అవ్వలేదు, బాధపడలేదు. బాధ కలిగి ఉంటుంది, అయినా దాన్ని ప్రేమతో తిరస్కరించాడు, ప్రేమతో భరించాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నేను తప్పు చేయట్లేదని తెలుసు అతనికి. తద్వారా ఏం జరిగింది? దేవుడు ఇంకా ఎక్కువగా ఆశీర్వదించి అతను ఆనాడు కనేటువంటి కళ ఏదైతే ఉందో ఆ యొక్క కళ నిజమవ్వడం అక్కడే జరిగింది, ఐగుప్తులో. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనమందరం కూడా యోసేపు గారులాగా భయము భక్తి కలిగి దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టకుండా మన దగ్గరికి మనల్ని పాపంలో పడవేయడానికి, నాశనంలో పడవేయడానికి సాతాను ఎన్ని మార్గాలలో కుయుక్తి కలిగించి మనల్ని ప్రేరేపించినప్పటికీ మనం ఏ ఒక్క విషయంలో కూడా పడిపోకుండా నిలబడి దేవుని యొక్క చిత్తాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉంటున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు.